ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ, ఏదైతే ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి నోటిఫికేషన్ విడుదల చేసిందో, షెడ్యూల్ విడుదల చేసిందో దానిపైన స్పందిస్తూ, మీరు రిలీజ్ చేసినటువంటి దాని రిజర్వేషన్ల వల్ల ఎంతోమంది అవే అనుకొని ఖర్చులు పెట్టుకొని ఆగమైపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు బాధ్యత వహిస్తారన్నట్లుగా మాట్లాడడం జరిగింది. అయితే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అనేది ఒక స్వార్థపు రాజకీయ నాయకులు, డబ్బులతో రాజకీయం చేసే బిజినెస్ మ్యాన్లకు వాళ్ళకు మారినంత మాత్రాన పోయేది నష్టమేం లేదు, బిజినెస్లో లాస్ వచ్చినట్లు అవుతుంది. వీళ్ళు ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉంటే మందు విందు ఎందుకు ఇస్తారు? అంటే మీరు ఇండైరెక్ట్గా అలాంటి వాళ్ళనే ప్రోత్సహిస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారా? సర్పంచ్ ఎలక్షన్ అంటే ఒక ఊరికి మొదటి పౌరుని ఎన్నుకోవడం, కానీ ఆ మొదటి పౌరుని కూడా రాజకీయంతో రంగు పూసి మార్చేశారు. దానికి కూడా రాజకీయ నాయకులు, రాజకీయ టికెట్లు అంటూ సర్పంచ్ ఎలక్షన్లను కూడా రాజకీయం చేసేసారు ఈరోజు. అదేవిధంగా ఈరోజు నాయకులు ఒక నిస్వార్థమైనటువంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లు నష్టపోయినంత మాత్రం వచ్చే నష్టం ఏం లేదు. రాజకీయ బిజినెస్ మ్యాన్లకు ఒకవేళ రిజర్వేషన్లు మారినా వచ్చే నష్టం ఏం లేదు. వాళ్ళు ఏ విధంగా ప్రజల నెత్తి మీద చేయిబెట్టి సంపాదించుకోవాలని వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు సంపాదించుకున్నటువంటి డబ్బులే పెడతారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి నష్టం లేదని తెలియజేస్తా ఉన్నాను.